వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ అలియాస్ జేడి అండ్ కేడి ఒక మాస్టర్ ప్లాన్ని వేసుకుంటారు. మీనన్ ఉన్న లొకేషన్ని 25 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలందరినీ కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టాడో ఈ లొకేషన్ మనం ట్రేస్ చేయాలంటే మనలో ఒకరు కిడ్నాప్ అవ్వాలి. రమ్య, అది నువ్వే అవ్వాలి అని అంటారు. ఓకే మేడం అని రమ్య ఓకే చెప్తుంది. సో ప్లాన్ ఇది అని ఒక ప్లాన్ చెప్పేసరికి ఇంకా అలా రమ్య డ్రెస్ చేసుకొని మొత్తం యంగ్గా డ్రెస్ చేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఒక చోట నిలబడి వాళ్ళ దగ్గర కనపడేలా నిలబడుతుంది రమ్య. అప్పుడే ఈ రామస్వామి గ్యాంగ్ ఎవరైతే కిడ్నాప్ బ్యాచ్ ఉంటారో వాళ్ళు, రేయ్ మనకి 19 మంది దొరికారురా, ఒక్కరు దొరికితే మన టార్గెట్ కంప్లీట్ అవుతుంది, ఎవరినైనా చూడండిరా అని ఇంకా అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ ఉంటే ఒంటరిగా నిలబడి ఉన్న రమ్యని చూస్తారు. చూసి రేయ్ అదిగోరా పదండి అని చెప్పి ఇంకా వెంటనే క్లోరోఫామ్ ఇచ్చి వాళ్ళ కార్లో కిడ్నాప్ చేసి తీసుకొస్తూ ఉంటారు. మీనన్కి కాల్ చేస్తారు ఆ రౌడీ. కాల్ చేసి, హలో బాయ్, టార్గెట్ ఫినిష్ అయింది బాయ్, ఇంకొక అమ్మాయి దొరికింది, తెచ్చేస్తున్నాం అని అంటారు. రేయ్ మీకు నేను కాల్ చేసి 10 నిమిషాలే అయింది కదా, అప్పుడే ఒక అమ్మాయి దొరికిందా అని అంటారు. అవును బాయ్, క్యాబ్ బుక్ చేసుకుందనుకుంటా, రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉంది, కిడ్నాప్ చేసేసాం అని అంటారు. నాకేదో డౌట్గా ఉంది, ఒకసారి తన పిక్ పెట్టు అని అంటారు మీనన్. ఇంక వెంటనే తన ఫోటో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. రేయ్ తను ఎవరో కాదురా, జేడీ టీంలో ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసరికి ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు. నా గెస్ కరెక్ట్ అయితే మీ వెనకాల ఇంకొక కారు వస్తూ ఉంటుంది, ఆ కారులో జేడీ కేడీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, ఒకసారి కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా అలా చూడమని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రౌడీ. ఎందుకంటే ఆ కార్లో జేడీ కేడీ ఉండరు, కిరణ్ ఉంటాడు. కిరణ్ వెంటనే ఫోన్ తీసుకొని, ఏంటి మీనన్, నువ్వు మా మేడం కళ్ళలో షాక్ చూడాలనుకున్నావు, కానీ నన్ను చూసి నువ్వే షాక్ అయినట్టున్నావు అని అంటారు. రేయ్ ఒంటే జేడీ అని అంటారు. ఈ పాటికి నువ్వున్న లొకేషన్లో ఎంటర్ అయిపోయి ఉంటారు అని అనేసరికి అలా ఇంకా జేడీకేడి ఇద్దరు బైక్ పై వచ్చేస్తారు మీనన్ ఉన్న ఫామ్ హౌస్కి. అసలు ఏం జరుగుతుంది అంటే జేడీ ముందే చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే, రమ్య ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు కిడ్నాప్ అయితే మీనన్కి డౌట్ వస్తుంది, ఇంత త్వరగా అమ్మాయి దొరకడం ఏంటా అని ఖచ్చితంగా వీడియో కాల్ కానీ ఒక మెసేజ్ కానీ లేకపోతే నార్మల్ కాల్ కానీ చేస్తాడు. ఈలోపు కిరణ్, నువ్వు వెంటనే మన టీంకి కాల్ చేయి, కాల్ రికార్డింగ్స్ని వాళ్ళ నెట్వర్క్ని హ్యాక్ చేయమని చెప్పు, ఆ కాల్ రికార్డింగ్ డేటా బట్టి లొకేషన్ ట్రేస్ అవుతుంది, అప్పుడు మీనన్ ఉన్న ఫామ్ హౌస్ లొకేషన్ మనం ఈజీగా ట్రేస్ చేయొచ్చు, ఓకేనా అని అంటారు. ఓకే మేడం అని చెప్పి రికార్డింగ్ టీంకి కాల్ చేస్తాడు. సో అలా మీనన్ రౌడీకి కాల్ చేసినప్పుడు ఆ సిగ్నల్స్ ద్వారా మీనన్ లొకేషన్ని ట్రేస్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ట్రేస్ చేసి అలా ఇంకా బైక్ పై వచ్చి ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిపోతారు. ఇంకా మీనన్, జేడీ వచ్చేసావా అని చెప్పి చాలా కోపంగా ఫీల్ అవుతాడు. రేయ్ వీలైనంత త్వరగా వీళ్ళందరినీ వెళ్ళి అండర్ గ్రౌండ్లో దాచండ్రా, వీళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా ఉన్నారని తెలియకూడదు, తెలిస్తే మన పని అయిపోతుంది, త్వరగా తరలించండి రా అని ఇంకా అందరినీ వేరే ఒక గోడ ఆ ఫామ్ హౌస్ బయట ఒక పంప్ షెడ్ లాంటి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి ఆ 20 మెంబర్స్ని తరలించాలని చెప్పి ఒకరినొకరిని తీసుకువెళ్తూ ఉంటే జేడీ కేడీ ఏమో అన్ని రూమ్స్ వెతుకుతూ ఇంకా అలా లోపలికి వస్తారు. అప్పుడే కొంతమంది రౌడీలను సెట్ చేస్తాడు మీనన్. ఆ రౌడీలందరినీ ఫుల్గా కొట్టి తర్వాత ఎంటర్ అయిపోతారు. కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు. ఆల్రెడీ మీనన్ వాళ్ళని అందరినీ ఆ పంప్ షెడ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఉంటాడు. సో ఏంటి ఇక్కడ ఒక్క సాక్ష్యం కూడా లేదు, ఏం జరుగుతుందని చూసేసరికి శ్రీవల్లి తాయెత్తు అక్కడైతే పడిపోతుంది, లాకెట్. ఇంకా వెంటనే ఆ లాకెట్ని చూస్తుంది జేడీ, కేడీ ఇది శ్రీవల్లిదే అని అంటారు. అవును దాత్రి, ఇది శ్రీవల్లిదే, నేను గుర్తుపట్టాను,
అంటే ఖచ్చితంగా అని అలా చూస్తూ ఉంటే శ్రీవల్లి తెలివిగా ఏం చేస్తుందంటే తన కాళ్ళకి ఉన్న పట్టీలని తీసి ఒక్కొక్క మువ్వ వేసుకుంటూ వస్తుంది. ఇంకా వాటి ఆధారంగా వెంటనే జేడీ కేడీ అయితే వాటిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే రౌడీలు అడ్డుపడుతూ ఉంటే ఒక్కొక్కరిని కొట్టి కొట్టి అలా ఇంకా ఎక్కడైతే ఆ ఏరియా ఉందో ఆ ఏరియాకి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి మీనన్, రేయ్ కాసేపు సైలెంట్గా ఉంటే మీకు నొప్పి తెలియకుండా చంపుతా, లేకపోతే అనేలోపు మీనన్ అని గట్టిగా అరుస్తుంది జేడీ. ఒక్కసారిగా మీనన్ చూస్తూ ఉంటాడు. జేడీ నువ్వు అనేసరికి, కేడీ మన టీంకి కాల్ చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ త్వరగా త్వరగా తీసుకువెళ్ళాలి, లేకపోతే వీళ్ళ ప్రాణానికి ప్రమాదం అనేసరికి, ఎలా తీసుకువెళ్తావు జేడీ? అసలు ఈ కేసు సాల్వ్ అవ్వదనుకున్నా, స్లమ్ ఏరియాలో వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారనుకున్నా, కానీ నీ వరకు కేసు వచ్చింది. నువ్వు నువ్వు నన్ను బ్రతకనివ్వవా జేడీ? బ్రతకనివ్వవా అని అడుగుతారు. నీలాంటి వాడు చావు బ్రతుకుల గురించి మాట్లాడకూడదు. చూడు మీనన్, నువ్వు సమాజానికి ఉద్ధరించే పని, మంచి చేసే పని ఏమీ చేయమనట్లేదు, కానీ సమాజానికి చెడు చేసే పని చేయకుండా ఉంటే చాలు. ఇదిగో ఇలానే వివిధ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావే, అది నువ్వు చేస్తున్న తప్పు. నీ మనసులో ఎప్పుడైతే చెడు ఆలోచన, సొసైటీకి హామ్ చేసే క్రైమ్ ఏది మైండ్లోకి వచ్చినా ఫిక్స్ అయిపో మీనన్, జేడీ అక్కడుంటుంది, ఇదిగో ఇవాళ నీ ముందున్నట్టు అని అంటుంది. అర్థమైంది, బాగా అర్థమైంది. ఇంకెందుకు లేటు? నన్ను అరెస్ట్ చేయడానికేగా వచ్చావు? నేను తట్టుకోలేను. ఎన్నో క్రైమ్స్ చేశా, భూమి మీద ఉన్నవన్నీ చేశా, అయినా నువ్వు నన్ను వదలట్లేదు. హాయిగా జైల్లో అయినా కూర్చుంటాను. నన్ను అరెస్ట్ చేయి, రా అరెస్ట్ చేయి జేడీ. ఏ కేడీ వెళ్ళు, హ్యాండ్ కఫ్స్ తీసుకురా అని అంటాడు మీనన్. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోపెట్టి రోజుకు బిర్యానీ ఇచ్చి ఏసీ రూమ్ ఇచ్చి వీఐపీల ట్రీట్ చేస్తే 1 నెల తర్వాత నువ్వు సీఎం పీఎం ఇన్ఫ్లుయెన్స్తో బయటికి వచ్చేద్దాం అనుకుంటున్నావా మీనన్ అని అంటాడు కేడీ. ఒక్కసారిగా మీనన్ షాక్లో ఉండిపోతాడు. ఈ ఫామ్ హౌస్ ఎవరిదో మాకు తెలుసు, నీ వెనక ఎవరు ఉన్నారో కూడా మాకు తెలుసు. సీఎం ఇన్వాల్వ్ అయి నీతో డీల్ కుదుర్చుకున్నాడంటేనే ఇది ఎంత పెద్ద క్రైమో మాకు తెలుసు. అలాంటప్పుడు నేను అరెస్ట్ చేస్తే ఈజీగా బెయిల్పై బయటకు వచ్చేస్తావని మాకు తెలీదా అని అంటుంది జేడీ. అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు. సింపుల్, నిన్ను చంపేసి ఇదే ఫామ్ హౌస్ గార్డెన్లో పాతేస్తే ఓ పని అయిపోతుంది. కేడీ సైలెన్సర్తి అని అంటారు. ఏయ్ కేడీ వద్దు, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నేను అంత ఎచ్చి. నీ డబ్బు ఎవరికి కావాలి? నువ్వు సంపాదించిన పాపపు డబ్బు ఎవరికి కావాలంటే ఆ డబ్బులు వేసే నిన్ను కాల్ చేస్తాను, నువ్వు ముందు చచ్చిపోవు అని చెప్పి ఇంకా అలా మీనన్ని ఠప్ అని చెప్పి షూట్ చేస్తారు. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ఆ టీం అయితే షాక్ అయిపోతారు. ఇంకా అలా వాళ్ళందరినీ కాపాడుతారు. ప్రెస్ మీట్లో ఎన్కౌంటర్లో మీనన్ నిజంగా చనిపోయాడు అండ్ హీఈస్ అఫీషియల్లీ డెడ్ నౌ అని చెప్పి పెద్ద పోస్టర్ వేస్తారు. అదంతా చూస్తూ కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా మీనన్ని సైలెన్సర్తో కాలుస్తారు. బట్ అది హార్ట్కి 2 సెంటీమీటర్స్ కింద కాలుస్తారు కావాలని. ఒక సేఫ్ హాస్పిటల్లో పెట్టి మీనన్ని ఇంకా అలా బ్రతికించి కోమాలోనే ఉండేలా యూజ్ చేసుకుంటారు జేడీ అండ్ కేడీ. మా అమ్మని చంపిన కేసులో వీడి సాక్ష్యాధారాలతో సహా మీననే తప్పు చేశాడు అనే అతిపెద్ద నిజం ఖచ్చితంగా బయటికి రావాలి, అప్పటి వరకు వీడు బ్రతికే ఉండాలి అని ఈ విషయం జేడీ కేడీ సాధు సర్ వీళ్ళ ముగ్గురికి తప్ప ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటారు జేడీ అండ్ కేడీ. అలా ఇంకా జగదాత్రి కేదార్గా మారి శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తారు. శ్రీవల్లి వెంటనే ఇంకా పరుగున వచ్చి కౌశికిని హక్ చేసుకుంటుంది. కౌశికి శ్రీవల్లి నీకేం కాలేదు కదా అని అంటారు. లేదక్క, జేడీ కేడీ నిజంగా దేవుళ్ళు, మమ్నే కాదు అందరినీ కాపాడారు అని అంటారు. పాపం జేడీ కేడీ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నిజంగా వాళ్ళకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. జగదాత్రి మీరు శ్రీవల్లిని అని అనేసరికి వదిన అంటే మా స్కూల్ అయిపోయింది కదా, జేడీ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు ఎక్కడో వేరే ఆపరేషన్కి వెళ్ళాలంట, అందుకే మాకు అప్పు చెప్పారు అని అంటారు. ఓ అవునా, ఓకే శ్రీవల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి,
సరేనా అని చెప్పి పాపం శ్రీవల్లిని చూస్తూ ఉంటే వైజయంతి, అందుకే నేను ముందే చెప్పుండాను, ఆ రోజే ఈ అమ్మి మా అన్నతో వెళ్ళిపోయి ఉంటే ఓ పని అయిపోయేది కదూ, ఇంతవరకు వచ్చేదే కాదు అని అంటుంది. ఇంక వెంటనే నిషిక, అవునత్తయ్య కరెక్ట్గా చెప్పారు, రేపే పాపారాయుడు మావయ్యని పిలిపించండి, వీళ్ళతో ఇదిగో ఈ శ్రీవల్లిని పంపించేయండి అనేసరికి పాపం వెంటనే జగదాత్రి చేయి పట్టుకుంటుంది శ్రీవల్లి. నిషిక, అత్తయ్య గారు, మీరిద్దరూ ఏం చెప్పినా ఎన్ని చెప్పినా శ్రీవల్లికి నచ్చితేనే పాపారాయుడు బాబాయ్తో వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. వచ్చి ఆయన ఉండి మళ్ళీ అవసరమా? దీనికి పరిష్కారాన్ని నేను కేదార్ చూస్తాం, మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీవల్లిని లోపలికి తీసుకువెళ్ళిపోతారు జగదాత్రి కేదార్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. కౌశికి జేడీకి కాల్ చేస్తారు. వదిన కాల్ చేస్తుంది కేదార్ అని పక్కకి వెళ్ళి, హలో కౌశికి గారు అని అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ జేడీ, రియలీ థ్యాంక్స్ ఎలాట్. మీరు చేసింది చిన్న హెల్ప్ కాదు, ఇది చాలా పెద్ద హెల్ప్. మా ఫ్యామిలీకి ఎప్పుడు సమస్య వచ్చినా మీరు ముందుండి మా కష్టాలను తీరుస్తూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. నా పాప కిడ్నాప్ అయినప్పటి నుండి ఇప్పుడు శ్రీవల్లి కిడ్నాప్ వరకు ప్రతి కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా డైరెక్ట్గా. నిజంగా మీకు ఎలా గ్రాటిట్యూడ్ తెలపాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వోంట్ యూ జాయిన్ అస్ ఫర్ లంచ్? రేపు సండే కదా, మా ఇంటికి లంచ్కి రావచ్చు కదా అని అంటారు కౌశికి. అంటే అది అని ఆలోచిస్తుంటే, ఏమైంది జేడి, మీరు ఎందుకంత మొహమాట పడుతున్నారు? మీ ఫేస్ని నాకు చూడాలనిపిస్తుంది, మీరు వద్దనుకుంటే వద్దు అని అంటారు. అలాంటిదేమీ లేదు కౌశికి గారు, కానీ రేపు మేము ఢిల్లీ వెళ్ళాలి అందుకే అని అంటారు. ఓకే ఓకే, మీ షెడ్యూల్ మీకు ఉంటుంది కదా, బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, 1 వీక్ తర్వాత మీరు ఖచ్చితంగా మా ఇంటికి లంచ్కి రావాలి. ఇది నా తరపున నేను చేస్తున్న రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ నెక్స్ట్ సండే మాత్రం రావాలి అని కాల్ కట్ చేస్తారు కౌశికి. ఇదేంటి దాత్రి, అక్కి ఇలా మాట్లాడుతుంది, ఇంత మొండిగా పట్టుపడుతుంది, వచ్చిన పోలీస్ స్టేషన్కి కూడా వచ్చేస్తుంది అక్క, ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి అని అంటారు. 1 వీక్ ఉంది కదా కేదార్, అప్పటి వరకు ఏదో ఒకటి చేద్దాంలే, కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తుంది అని పాపం చాలా బాధపడుతుంది జగదాత్రి. అర్థమైంది, నువ్వు అత్తయ్య గారి గురించే ఆలోచిస్తున్నావు కదా అని అంటారు. అవును, అమ్మ ఎందుకు అలా చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కేడి, ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉంది, అదేంటో మనం తెలుసుకుందాం అని అంటారు. 25 years బ్యాక్ ఆ కేస్ ఫైల్ తీసి చూస్తే మనకి ఎవరు తప్పు చేశారో అర్థమైపోతుందిలే దాత్రి, ఖచ్చితంగా కావ్య అత్తయ్య మాత్రం తప్పు చేసుండరు, ఇది నేను ఎంతమందిలో అయినా నిలబడి చెప్తాను. నువ్వు మాత్రం ఇప్పుడు ఇంకొక విషయం గురించి ఆలోచించాలి, రేపటి శ్రీవల్లి అనేసరికి ఇంక వెంటనే జగదాత్రి, కేదార్ నేను చెప్పినట్టు చేయి, శ్రీవల్లి విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధాకర్ వెంటనే హాల్లోకి వచ్చి, అమ్మా జగదాత్రి రెడీ అయిపోయారా అని చెప్పి అడుగుతారు. అవుతున్నాం మావయ్య గారు అని అంటుంది. ఏంది పొద్దున రెడీ అంటున్నారు అని వైజయంతి ఆలోచిస్తుంటే, అమ్మా కౌశికి వాళ్ళు వచ్చే టైం అయిందమ్మా అని అంటారు. ఇదిగో బాబాయ్ అన్నీ ఆర్డర్ పెట్టేశాను, ఇంటికి వచ్చేసాయి, ఇదిగో మీరు కూడా రెడీ అవ్వండి అని అంటారు. ఏందమ్మీ నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుంది వైజయంతి. వెంటనే చిలకమ్మ అక్కడికి వచ్చి, ఏం లేదమ్మగారు, సుధాకర్ బాబు గారికి పెళ్లి చూపులు అని అంటుంది. ఏంటి, నేనుండగా మళ్ళీ పెళ్లి చూపులా బో అని అంటుంది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా అని అంటారు. ఇంకందరూ నవ్వుకుంటూ ఉంటే, ఇంత వయసు వచ్చినా నీకింత కుళ్ళు అనుమానం ఏంటో నాకైతే అర్థం కాదు, పెళ్లి చూపులు నాకు కాదు శ్రీవల్లికి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా వైజయంతి అండ్ నిషిక ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇప్పుడు దానికి పెళ్లి చేయాల్సిన అవసరమే ఉంది బో, అయినా నేను ఒప్పుకోవాలి కదూ అని అంటారు. ఎందుకు ఒప్పుకోవు, నీకు మొత్తం ఎంతమంది పిల్లలు, యువరాజు, మాధురి, ఇప్పుడేమో శ్రీవల్లి, యువరాజుకి పెళ్లి చేశాం, మాధురికి పెళ్లి చేశాం, ఇప్పుడు శ్రీవల్లి ఆడపిల్ల, తనకు పెళ్లి చేయడంలో తప్పే ఉంది అని అంటారు. అది నువ్వు ఇంకేం మాట్లాడద్దు, జగదాత్రి కేదార్ వచ్చి నాకు సలహా ఇచ్చేంతవరకు నేను కూడా ఆలోచించలేదు, కానీ శ్రీవల్లి బాధ్యత నాది, తండ్రిగా నేను తనకి కన్యాదానం చేసి పెళ్లి చేస్తాను,